కథ పేరు వలలో చిక్కిన వనిత. రచయిత కొమ్మూరు సాంబశివరావు గారు. ఇది 2వ ఎపిసోడ్. జరిగిన కథలో చూస్తే సరళ ఒక అందమైన అమ్మాయి. కొన్ని పరిస్థితుల దృష్ట్యా తనకంటే పెద్దవాడిని శేషాద్రిచారిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు తన పర్సనల్ లెటర్స్ని ఒక దొంగతనం చేసి తనని డబ్బు కోసం ఆ ఉత్తరాలని వాళ్ళ ఆయనకి ఇస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక తర్వాత సోమవారం పొద్దున్న శేషాచారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సరళ ముస్తాబయ్యి గదిలో నుంచి బయటకు వచ్చింది. హాల్లో కూర్చొని పత్రిక చదువుతున్న ఉమ సరళాదేవిని చూసేటప్పటికి సరళ చిన్న నవ్వు నవ్వి మాట్లాడకుండా వెళ్ళింది. మోటారు కారు స్టార్ట్ అవ్వటం విని ఉమ వసారాలోకి వెళ్ళి చూసింది. సరళ కారును షెడ్లో నుంచి బయటికి తీస్తోంది. ఉమ గబగబా చెప్పులు వేసుకుని ఇంటికి వెనక గుమ్మం వైపు వెళ్ళి షెడ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సరళ కారు గేటు దాటిపోయింది. ఉమ కూడా పక్కనున్న మరో గ్యారేజీలోకి వెళ్ళి చిన్న మ్యారిన్ కార్ స్టార్ట్ చేసింది. శేషాచారికి 3 మోటారు కార్లు ఉన్నాయి. ఒక బ్యూక్ కారు తమ ఆఫీస్కి వెళ్లేందుకు ఉపయోగిస్తారు. ఒక హిల్మెన్ కారు పెళ్లి వారు సరళకు కొనిచ్చారు. రవికి కానీ ఉమకి కానీ భాస్కరాచారికి కానీ అవసరం ఉంటే 3వ కారు మ్యారిన్ వాడుతూ ఉంటారు. ఉమ మ్యారిన్ కూడా గేటు దాటి రోడ్డు మీదకి వచ్చింది. దూరాన వెళుతున్న హిల్మన్ కనిపించింది. అది సరళ తోలుకెళ్తున్న కారు. కాస్త దూరంగానే వెనక ఉండే ఉమ సరళ కారుని వెంబడించింది. సరళ తిన్నగా ట్రిప్లికేస్కి వెళ్ళి హైరోడ్ మీద కనిపించిన ఓ చిన్న మార్వాడి కొట్టు దగ్గర కారు ఆపి దిగి లోపలికి వెళ్ళింది. ఒక ఫర్లాంగ్ దూరంలో కారు ఆపిన ఉమకి సరళ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తను కారు దిగి రోడ్డుకి అవతల వైపు చరచర నడవటం ప్రారంభించింది. సరళ వెళ్ళిన కొట్టు ముందు నుంచి వెళ్ళి అదే కొట్టు అయినది తెలుసుకోవాలని ఉమ ఉద్దేశం. సరిగా ఆమె ఆ కొట్టు ముందుకెళ్లే సమయానికి సరళ కొట్టులో నుంచి బయటకు వచ్చి తనను చూసే ప్రమాదం లేకపోలేదు. కానీ సరళ ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవాలంటే ఆ ప్రమాదానికి సిద్ధపడాలి. తారాచంద్ గులాబ్ చంద్ పాన్ బ్రోడ్స్ అండ్ బ్యాంకర్స్ అనే బోర్డును చూసింది. ఉమ తన కారు దగ్గరికి వెళ్ళి కారెక్కి బయలుదేరింది. 15 నిమిషాల్లో ఇల్లు చేరుకుంది. 20 నిమిషాల తర్వాత సరళ కూడా తిరిగి వచ్చింది. అప్పటికి మళ్ళీ ఉమ హాల్లో పత్రిక చదువుతూ కూర్చున్నది. ఉమ తనను వెన్నంటి వచ్చిందని, తన మార్వాడి అంగడిలోకి వెళ్ళటం చూసిందని పాపం సరళకు తెలియదు. సరళ తన గదికి వెళ్ళింది. మళ్ళీ అదే ఆతృత, అసహనం, భయం. ఏ క్షణాన టెలిఫోన్ మోగుతుందో అనే ఆదుర్త. చెవులు 2 వెక్కుపొడుచుకొని మనస్సంతా ఆ ఒక్క విషయం మీద లగ్నం చేసింది. ఆ రోజుతో ఈ పీడకల అంతరిస్తుందా? ఆ దొంగ మళ్ళీ తనను వేధిస్తాడా? అనంతంగా తన జీవితం దుర్భరం చేస్తాడా? ఆ దొంగ పీడ నుంచి తప్పించుకునేందుకు మార్గం ఏమైనా ఉందా? పోలీసులకు రిపోర్ట్ చేస్తే బ్లాక్మెయిల్ చేయటం నేరం కాదా? శేషాచారికి తెలుస్తుంది. రహస్యం బయటపడుతుంది. 3 జీవితాలు నాశనమవుతాయి. ఇంతకీ ఆ దొంగ ఎవరు? తన దంతం పెట్టెలోని నగలు ఏం చేశాడు? వాడి ఆశకు అంతులేదా? అయినా ఆ దంతం పెట్టెను దొంగలించిన వాడిని పోలీసులు ఎంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? ప్రశ్నలు అన్నీ ప్రశ్నలే. జవాబులు మాత్రం లేవు. జవాబులు ఎవరు చెబుతారు? సరళ మెదడు వేడికిపోయింది. మధ్యాహ్నం అయింది. ఎండ తీవ్రంగా ఉంది. కిటికీలో నుంచి వేడిగాలి కొడుతోంది. ఎక్కడో పిచ్చుకలు కీచుకీచుమని పోట్లాడుకుంటున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గనగనమని టెలిఫోన్ మోగింది. ఆ నిశ్శబ్దంలో ఆ టెలిఫోన్ గనగన ఫైర్ ఇంజిన్ గంట మల్లే ఉంది. సరళ తన గదిలో నుంచి పరిగెత్తింది. హాల్లోనే కూర్చొని పత్రిక చదువుకుంటున్న ఉమ ఆశ్చర్యంతో చూస్తోంది. హలో, నేను సరళని. ఉమ వింటోంది. మీరా? ఏమిటి? పళ్ళ మీదున్న కాగితాలు సరే, డ్రైవర్కిచ్చి పంపుతాను. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెనక్కి నడిచింది సరళ. ఈసారి హాల్లో కూర్చొనున్న ఉమని చూసింది. మీ మామయ్య అన్నది టెలిఫోన్ చేసిందెవరో చెప్పటానికి. ఆ విషయం అప్పటికే గ్రహించింది ఉమ. అంతేకాదు, సరళ ఎవరి నుంచో టెలిఫోన్ మీద పిలుపు కోసం కాచుకుని ఉన్నదని, అది మామయ్య నుంచి కాదని సరళ నిరాశ చెందిందని కూడా గ్రహించింది. రాసినట్టు ఆ విషయాలన్నీ సరళ మొహం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరళ మళ్ళీ తన గదిలోకి వెళ్ళింది. పక్క మీద పడుకుంది. 3 గంటలు కావస్తున్నది. సముద్రపు గాలి తిరిగి వేడి గాలి పోయింది. చల్లగాలి సరళ కనురెప్పలను నిమురుతోంది. పిచ్చుకలు కిచుకిచుమనటం మానేశాయి. పొద్దుట్నుంచి మానసిక వ్యధతో, అనుక్షణ నిరీక్షణతో నరాలు బిగించుకొని కాదనుకున్న సరళ మనస్సు ఇక తట్టుకోలేక ఒళ్ళు తెలియని నిద్రలోకి పోయి విశ్రాంతిని తీసుకుంది. సరళ నిద్రపోయింది.
ఉలిక్కిపడి నిద్రలేచింది. ఏదో మర్చిపోయానని, ఏదో చెయ్యాలని అస్పష్టంగా మనసు కొట్టుకుంటోంది. ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చింది. టెలిఫోన్ చెబుతానన్నాడు. చేతి గడియారం చూసుకుంది. 5:30 అయింది. త్వరగా హాల్లోకి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. లక్ష్మి కేకేసింది. అమ్మగారు, టెలిఫోన్లో ఎవరైనా నన్ను అడిగారా? లేదండి, అసలు టెలిఫోన్ పిలుపు రాలేదు. నేను ఇక్కడ లేనండి, బావి దగ్గర బట్టలు ఆరేస్తున్నాను. ఉమ ఏది? బయటకు వెళ్ళారండి. సరళకి ఏం చేయాలో తోచలేదు. పిలుపు వచ్చిందా లేదా? తను పలకపోయేసరికి ఊరుకున్నాడా? మళ్ళీ పిలుస్తాడా? అతనికి అవసరమేగా, డబ్బు కావద్దు. టెలిఫోన్ పక్కనే కూర్చుంది. కాఫీ కావాలా అమ్మగారు? గదిలోకి తెచ్చివనా? వద్దు, ఇక్కడికే తీసుకురా అన్నది సరళ. సరళ అక్కడే కూర్చున్నది. టెలిఫోన్ మోత కోసం నిరీక్షిస్తోంది. ఆ వేళ సాయంకాలం శేషాచారి తన ఆఫీసులో తీరిక లేకుండా పని తొందరలో ఉన్నాడు. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాంట్రాక్టుకి ప్లానులు, పట్టీలు తయారు చేస్తున్నాడు. ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. ముందు గదిలో ఉన్న రిసెప్షన్ గర్ల్ ఫోన్ చేసింది. మీ మేనకోడలు ఉమ వచ్చారండి. ఎందుకు? అడిగాడు శేషాచారి విసుగ్గా. అవసరంగా మీతో మాట్లాడాలట. సరే రమ్మను. శేషాచారి మళ్ళీ బల్ల మీద ఉన్న కాగితం మీద ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ఒక్క నిమిషంలో స్వింగ్ డోర్ తీసుకొని ఉమ వచ్చింది. ఏమిటి అంత అర్జెంటు పని? అడిగాడు శేషాచారి నవ్వుతూ, తల ఎత్తకుండానే. నాకు 2,000 రూపాయలు అర్జెంటుగా కావాలి అన్నది ఉమ. శేషాచారి తల ఎత్తి ఉమని చూశాడు. 2,000? ఎందుకు? ఉమ పెదవులు బిగించి, ఎందుకో చెబితే గాని ఇవ్వవా అన్నది. శేషాచారి ఉమని అదే విధంగా చూశాడు. చెబితే ఏం, నాకు తెలియకూడదా? ఎదురు ప్రశ్న వేశాడు. ఉమ ఒక్క నిమిషం సందేహిస్తూ నిలబడ్డది. డబ్బు కావలసి వస్తే నిన్ను అడగమన్నావు, అడిగితే ఇస్తానన్నావు, మరి ఇప్పుడు అడిగితే అన్ని ప్రశ్నలు వేస్తావే? అడిగింది మొండిగా. శేషాచారి కలం పెట్టేసి కాగితాలు పక్కకి తోసి, నిలబడే ఉన్నావు, కూర్చో అన్నాడు. ఉమ ఇష్టంతోనే కూర్చుంటూ, నాకు టైం అయింది, నేను వెళ్ళాలి అన్నది. ఇప్పుడు చెప్పు అడిగాడు శేషాచారి. ఏమిటి చెప్పను? అడిగింది ఉమ అమాయకంగా. నీకు అంత అర్జెంటుగా 2,000 ఎందుకు? నాకు చెప్పటం ఇష్టం లేదు అన్నది ఉమ. శేషాచారి ఒక్క నిమిషం ఆలోచించాడు. నెమ్మదిగా, 5 ఇనపెట్టెలో నుంచి ఆ 2,000 తీసింది నువ్వేనా? అడిగాడు. ఉమ కళ్ళు ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి. కాదు, నేను కాదని ఆ వేళే చెప్పాను, నువ్వు నమ్మలేదు. అందుకే ఇవాళ అడుగుతున్నాను 2,000 అన్నది లేచి నిలబడి. నీ తర్కం నాకు అర్థం కావటం లేదు. నీకు 2,000 రూపాయలు అర్జెంటుగా కావాలి. ఎందుకో చెప్పడం నీకు ఇష్టం లేదు. ఆ వేళ కూడా 2,000 అవసరమై ఉండవచ్చు. నన్ను అడిగితే ఎందుకు చెప్పుకోవలసి ఉంటుంది కనుక చెప్పకుండా తీసుకున్నావు. ఇది నా తర్కం అన్నాడు శేషాచారి. నీ తర్కం సరైనది కాదు. నేనే తీసుకునుంటే ఈవేళ నిన్ను డబ్బు అడగను, అడిగి దొంగతనాన్ని బయట పెట్టను, మళ్ళీ నీకు తెలియకుండా ఇనపెట్టెలో నుంచి డబ్బు తీసేదాన్ని అన్నది. శేషాచారి నవ్వాడు. ఇనపెట్టె తాళంచెలు నా దగ్గరే ఉన్నాయి. ఆ వేళ నుంచి నాతో ఆఫీసుకు తెచ్చుకుంటున్నాను అన్నాడు. ఆ విషయం నాకు తెలియదు అన్నది ఉమ. నీకు తెలియదని నాకెలా తెలుసు అన్నాడు శేషాచారి. ఇంతకీ నేను అడిగిన డబ్బు ఇస్తావా ఇవ్వవా? అడిగింది ఉమ. ఇస్తాను, ఎందుకో చెప్పు. ఆ వేళ 2,000 కూడా నువ్వే తీసావని ఒప్పుకో అన్నాడు శేషాచారి. నేను తీయలేదు కనుక నేను ఒప్పుకోను. ఇవాళ డబ్బు ఎందుకు కావాలంటే? ఉమ ఆగింది. ఎందుకు? అడిగాడు శేషాచారి. ఆ వేళ డబ్బు ఎవరు తీశారో రుజువు చేయటానికి అన్నది. శేషాచారి మేనకోడల్ని తీక్షణంగా చూశాడు. అంటే? అడిగాడు. అంటే ఈ 2,000తో ఆ దొంగతనం ఎవరు చేసింది కనుక్కుంటాను, ఇంకా కొన్ని రహస్యాలు కూడా తెలుసుకుంటాను. ఎలా? అడిగాడు శేషాచారి. అది ఇప్పుడు చెప్పను. నా అనుమానం సరైనది కానిది తేలాలి. రుజువు చేతిలో పట్టుకొని నీకు చెబుతాను అన్నది ఉమ. ఎప్పుడు చెబుతావు? ఈవేళ రాత్రి. నీకు ఆ రుజువు దొరక్కపోతే ఈ 2,000 ఏమవుతాయి? ఆ మాటకొస్తే ఈ 2,000 అసలు మళ్ళీ వెనక్కి వస్తాయా? అడిగాడు శేషాచారి. రాకపోవచ్చు అన్నది ఉమ. ఇంతలో శేషాచారి బల్ల మీద టెలిఫోన్ మోగింది. పారిశ్రామిక శాఖ నుంచి ప్రభుత్వ కార్యదర్శి వచ్చారు, చెప్పింది సెక్రటరీ. రమ్మను అని శేషాచారి ఉమ వైపు చూశాడు. ఎవరో వచ్చారు, నేను అతనితో మాట్లాడాలి. నువ్వు పక్క గదిలో కూర్చో, తర్వాత మనం మళ్ళీ నీ 2,000 విషయం మాట్లాడదాం అన్నాడు. నాకు టైం లేదు, నేను వెంటనే వెళ్ళాలి అన్నది ఉమ అసహనంతో. శేషాచారి మళ్ళీ టెలిఫోన్ తీసి క్యాషియర్కి ఫోన్ చేశాడు. నా మేనకోడలు ఉమకి 2,000 రూపాయలు ఇయ్యి, నా లెక్కలో రాయి అన్నాడు.
నువ్వే వెళ్ళి తీసుకో, అతనెవరో వచ్చేస్తాడు గదిలోకి. నాకు అంత అయోమయంగా ఉంది. 2000 నీకు ఇచ్చినందుకు నాకు చింత లేదు కానీ నువ్వు ఏ చిక్కుల్లో ఉన్నావు అని భయంగా ఉంది. నీ కష్టసుఖాలు చూడవలసిన బాధ్యత ఉంది నాకు. ఇంత అర్జెంటు పని చేతి మీద లేకపోతే అంటున్నాడు శేషాచారి. ఇంతలో ప్రభుత్వ ఉద్యోగి గదిలోకి వచ్చాడు. ఉమ బయటకు వెళ్ళింది. దాదాపు 7 గంటలు కావస్తున్నది. సరళ ఇంకా టెలిఫోన్ దగ్గరే కాచుకొనున్నది. ఆ దొంగ నుంచి టెలిఫోన్ పిలుపు వస్తుందని ఆమె ఆశ. శేషాచారి 7 గంటలకి తిరిగి ఇంటికి వచ్చాడు. టెలిఫోన్ దగ్గర కూర్చున్న సరళను చూసి ఆగి, ఏం ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు. నా స్నేహితురాలు టెలిఫోన్ చేస్తానన్నది. అబద్ధం ఆడేసింది సరళ. శేషాచారి మరో కుర్చీ లాగి సరళకు ఎదురుగా కూర్చుని కాఫీ ఇక్కడికే పట్టుకురమ్మని చెప్పు అన్నాడు. సరళ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని రమ్మని వంట మనిషికి చెప్పింది. తిరిగి వచ్చి కూర్చుంది. శేషాచారి కబుర్లలోకి దిగాడు. రోజంతా తీరిక లేకుండా తను చేసిన పని గురించి, కొత్త కాంట్రాక్ట్ వల్ల తనకు వచ్చే లాభం గురించి చెప్తున్నాడు. సరళ మనస్సంతా టెలిఫోన్ మీదే ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఆమె స్థితి. శేషాచారి ఉండగా టెలిఫోన్ మోగుతుందేమోనని భయం, భర్తను ఎలా అక్కడి నుంచి పంపించి వేయటమనే సమస్య. సరళ పరధ్యానంగా ఉందని శేషాచారి గమనించాడు. తన మాటలు శ్రద్ధగా వినడం లేదని తెలుసుకున్నాడు. నేను వెళ్ళి స్నానం చేసి పని చూసుకోవాలి అంటూ లేచాడు. సరళ చెంపల్ని మునివేళ్లతో రాస్తూ, ఏం సరళ అలా ఉన్నావు? డాక్టర్ని పిలిపిస్తానంటే వద్దంటావు. బొత్తిగా మొహం పాలిపోతోంది అన్నాడు. బాగానే ఉన్నానే, డాక్టర్ ఎందుకు అన్నది సరళ. ఏమో, నువ్వు మామూలుగా లేవు, చాలా మారిపోయావు అని శేషాచారి వెళ్ళిపోయాడు. ఇంకో అరగంటకి రవి వచ్చాడు. టెలిఫోన్ దగ్గర సరళను చూసి ఆగాడు. ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు. మీ మామయ్య ఉన్నారు అన్నది సరళ వంచిన తల ఎత్తకుండానే. ఉమా లేదు. భాస్కర మామయ్య లేడు. అలా ఉన్నావే? ఏం లేదు. నాతో చెప్పకూడదా? చెప్పడానికి ఏమీ లేనిదే ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు రవి. సరళ కళ్ళల్లో నుంచి నీళ్ళ చుక్కలు బల్ల మీద పడటం చూసి. జలుబు చేసింది. ఏడుపెందుకు అన్నది సరళ. నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు రవి. సరళ మాట్లాడలేదు. ఎప్పుడు? చూద్దాం అన్నది సరళ. సరళ ఏం? నువ్వేదో బాధపడుతున్నావు. ఏమిటి? నాతో చెప్పవు అడిగాడు రవి. నువ్వు నీ గదికి వెళ్ళు అన్నది సరళ. వెళతాలే అన్నాడే కానీ రవి అక్కడే నిలబడ్డాడు. టకటక చెప్పుల చప్పుడయింది. సరళ తలెత్తి చూసింది. వెళ్ళిపోయాడు కానీ ఆ చెప్పుల చప్పుడు రవిది కాదు. ఉమ వస్తోంది. ఉమ సరళ పక్కనుంచే వెళ్ళింది. సరళను చూసింది. సరళ చిన్నగా నవ్వింది. ఉమ నవ్వలేదు. చరచరా నడుస్తూ తిన్నగా వెళ్ళిపోయింది. మెట్లెక్కుతున్న రవిని చూసింది. ఉమ కూడా మెట్లెక్కింది. సరళ ఇంకా అలాగే టెలిఫోన్ వద్ద కూర్చున్నది. 8:30 అయింది. టెలిఫోన్లో పిలుపు రాలేదు. భయం, ఆశ్చర్యం. ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ దొంగకు మాత్రం డబ్బు అవసరం కాదా? ఎవరికో అని ఫోన్ చేస్తాడు. 8:30 ప్రాంతాలకి భాస్కరం వచ్చాడు. సరళను చూసి, ఏమమ్మా వదిన ఇక్కడ కూర్చున్నావేమని అడిగాడు. ఏమీ లేదు, ఊరికినే అన్నది. అలా ఉన్నావే? ఒంట్లో బాగోలేదా అడిగాడు. బాగానే ఉంది అన్నది సరళ ముక్తసరిగా. డాక్టర్ని పిలవనా? సరళ తల విదిలించింది. నీకు ఒంట్లో బాగాలేదని చూస్తుంటేనే తెలుస్తోంది అంటూ భాస్కరం సరళ చేయిని ముట్టుకొని చూశాడు. టెంపరేచర్ లేదు అన్నాడు. సరళ ఏమీ జవాబు చెప్పలేదు. భోజనం అయిందా అడిగాడు భాస్కరం. లేదు అన్నది సరళ. ఇంకా లేదు. ఇంకా ఇక్కడే కూర్చుని ఏం చేస్తావు? శేషాచారి మెట్లు దిగి రావటం చూశాడు భాస్కరం. భాస్కరం ఆ గదిలో నుంచి నడిచాడు. అన్నదమ్ములు తలుపు దగ్గర ఎదురయ్యారు. వదినకి ఒంట్లో బాగాలేదనుకుంటాను, డాక్టర్ని పిలిపిస్తానంటే వద్దంటోంది అన్నాడు భాస్కరం అన్నతో. శేషాచారి తమ్ముణ్ణి ఎగదిగా చూశాడు. మాట్లాడలేదు. తిన్నగా గదిలోకి నడిచాడు. అన్న తనతో ఎందుకు అంత కఠినంగా ఉన్నాడో అనుకుంటూ భాస్కరం మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళాడు. శేషాచారి తిన్నగా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడే కూర్చున్న సరళ వైపు చూడలేదు. సరళతో మాట్లాడలేదు. తన వైపు చూస్తాడేమోనని ఒక చిన్న నవ్వు బలవంతాన పెదవుల మీదకి తెచ్చుకుంది సరళ. కానీ శేషాచారి ఆ నవ్వు కూడా చూడలేదు. ఏదో నెంబర్ తిప్పాడు. రిసీవర్ తీశాడు. హలో, వకీలు గారున్నారా అడిగాడు శేషాచారి టెలిఫోన్లో. 1 నిమిషం తర్వాత, నమస్కారం అండి, సూర్యనారాయణరావు గారు. రేపు పొద్దున 8 దయచేసి ఇంటికి వస్తారా? 8కి. థ్యాంక్ యూ. రిసీవర్ పెట్టేశాడు. సరళ వైపు చూడకుండానే వెనక్కి తిరిగాడు. భోజనానికి వస్తారా అడిగింది సరళ. ఆమె కంఠస్వరం చాలా హీనంగా ఉంది.
గుమ్మం దగ్గర శేషాచారి ఒక్క క్షణం ఆగాడు. వెనక్కి తిరిగి సరళను చూశాడు. ఏమీ మాట్లాడలేదు. ఆ చూపులో ఎటువంటి అనుభూతి లేదు. శూన్యంలోకి చూసినట్లు చూశాడు. ఏమీ మాట్లాడకుండా చరచరా గదిలో నుంచి వెళ్ళిపోయాడు. తన ప్రశ్న భర్తకు వినిపించిందా లేదా అని సరళ ఒక క్షణం సందేహించింది. భర్త మాట్లాడకుండా అలా ఎందుకు వెళ్ళిపోయాడో అనుకుంది. కానీ అంతకన్నా ముఖ్యమైన చింత మనస్సులో రోదన చేయటం వల్ల ఆ ఆలోచన అంతటితో ఆగిపోయింది. దొంగ విషయం ఆలోచిస్తోంది. ఎందుకు టెలిఫోన్ చేయలేదు? ఏమైనాడు? ఎప్పుడు చేస్తాడు? ఇవే ప్రశ్నలు సరళ మనస్సులో ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. సరళ అక్కడే కూర్చున్నది. మర్నాడు పొద్దున్నే సరళ నిద్రలేచి టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఇవాళైనా టెలిఫోన్ పిలుపు వస్తుందనుకుంది. ఈసారి ఎటువంటి పొరపాటు జరగకుండా టెలిఫోన్ దగ్గర ఉండటానికి నిశ్చయించుకుంది. క్రితం రాత్రి 12 గంటల వరకు సరళ టెలిఫోన్ దగ్గరే కూర్చున్నది. ఓ రాత్రి వేళ ఎప్పుడు నిద్ర పట్టిందో అక్కడే బల్ల మీద తలవాల్చి నిద్రపోయింది. మళ్ళా మెలకు వచ్చేటప్పటికి దాదాపు 2 గంటలైంది. ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకుని తన గదికి వెళ్ళి పడుకున్నది. తెల్లారి నిద్ర లేచాక ఉన్న వ్యధకి తోడుగా మరికొన్ని కొత్త భయాలు కలిగాయి. క్రితం రోజు తను తెచ్చిన డబ్బు తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ తన బీరువా సొరుగులో పెట్టింది. తన బీరువా ఎవరూ తీయరనుకున్నది. కానీ తెల్లారిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూస్తే అందులో డబ్బు లేదు. అంతేకాదు తారాచంద్, గులాబ్ చంద్ వారిచ్చిన రసీదు కూడా లేదు. రెండూ మాయమయ్యాయి. ఎవరిని అడగలేదు. ఎవరిని అడిగినా శేషాచారికి తెలుస్తుంది. ఆ డబ్బు ఎక్కడదనే ప్రశ్న వస్తుంది. డబ్బు పోయింది. ఏం చేయాలో తెలియలేదు సరళకి. తను మళ్ళీ డబ్బు తెచ్చుకోవడానికి బయటకు వెళితే ఆలోగా దొంగ నుంచి టెలిఫోన్ పిలుపు రావచ్చు. దొంగ తనకు వ్యవధి ఇవ్వకుండా డబ్బు తీసుకురమ్మంటే తనేం చేస్తుంది? ఇంతకీ ఈ డబ్బు దొంగలించిన వారికి ఆ రసీదు కాగితం కూడా ఎందుకు కావాల్సి వచ్చింది? గదంతా వెతికింది. సరళ పొరపాటున తన డబ్బు మరెక్కడైనా పెట్టి మర్చిపోయామనేమోనని ఎక్కడా కనిపించలేదు. ఏం చేయడానికి తోచక టెలిఫోన్ గదికి వెళ్ళి మళ్ళీ నిరీక్షణ ప్రారంభించింది. సరిగా 8 గంటలకి పోర్టికోల్లో ఓ కారు ఆగటం, అందులో నుంచి వకీలు సూర్యనారాయణ దిగటం చూసింది. ఏమమ్మా సరళ గారు, కులాసాయేనా అంటూ సూర్యనారాయణ సరళకి నమస్కారం చేశాడు. పిల్లలు వదిన గారు కులాసాగా ఉన్నారా అడిగింది సరళ లేచి నిలబడి మర్యాదగా ప్రతి నమస్కారం చేస్తూ. మా ఆవిడ మొన్ననే వాళ్ళ ఊరు వెళ్ళింది, వాళ్ళ అన్నయ్య దగ్గరికి. పిల్లలకేం బాగానే ఉన్నారు. మీ ఆయన ఎందుకమ్మా నన్ను ఇంత అర్జెంటుగా తెల్లారే రమ్మని కబురు చేశాడు అన్నాడు వకీలు. ఏమోనండి, ఏదో కొత్త కాంట్రాక్ట్ వచ్చిందంట, అందుకేమోనని అన్నది సరళ. సరే వెళ్ళి కనుక్కుంటాను. ఎక్కడ? హాల్లో ఉన్నారా అడిగాడు సూర్యనారాయణ. లేదు, ఆయన గదిలోనే ఉన్నారు. కబురు పంపిస్తాను ఉండండి అని సరళ దాసీదాన్ని కేకేసింది. వస్తున్నానమ్మా అన్నది దాసీది అవతల గదిలో నుంచి. ఇంతలో ఉమ వచ్చింది. రండి మావయ్య, ఆయన గదిలోకి రమ్మంటున్నారు అన్నది సూర్యనారాయణతో. సూర్యనారాయణ లేచి ఉమ వంట వెళ్ళారు. ఉమ సరళ వైపు చూడలేదు. సరళ మాట్లాడలేదు. ఏమండి అమ్మగారు అంటూ దాసీది వచ్చింది. ఒక క్షణం సరళ దాసీదాన్ని పరధ్యానంగా చూసింది. ఏం లేదు, వెళ్ళు అన్నది. సరళ అక్కడే కూర్చొనున్నది. 8:30 అయింది. సూర్యనారాయణ మెట్లు దిగి వచ్చాడు. సరళ ముందు నుంచే వెళ్ళాడు. కానీ సరళను పలకరించలేదు. వెళ్తున్నానని చెప్పలేదు. చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. అతను సాగనంపడానికి ఉమ గుమ్మం వరకు వెళ్ళింది. ఆయన కారెక్కిన తర్వాత వెనక్కి తిరిగింది. సరళ దగ్గరికి వచ్చింది. ఎదురుగా నిలబడి మామయ్య పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయింది. సరళకి ఉమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. సామాన్యంగా ఉమ కనపరిచే అనురాగం, ఆప్యాయత లేదు సరికదా. స్నేహభావం కూడా ఆమెలో లేదు. ఆమె కళ్ళు చాలా కఠినంగా ఉన్నాయి. అసహ్యము, ఏవగింపు, నిరసన కూడా ఉమ కళ్ళల్లో కనపడుతున్నాయి. ఈ ఒక రోజులో కొన్నేళ్లు జీవితం జీవించిన అనుభవం ఉమ మొహంలో కనిపిస్తోంది. ఎందుకు ఇలా ఉన్నావు? నీకెందుకు నా మీద కోపం వచ్చింది అని సరళ అడుగుదామనుకున్నది. కానీ అడిగేలోపునే ఉమ వెళ్ళిపోయింది. సరళ నెమ్మదిగా మెట్లెక్కింది. తన గదిలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంది. మొహానికి పౌడర్ వేసుకుంది. కంటికి కాటుక పెట్టుకుంది. తను పడుతున్న మానసిక వేదను భర్త కనుక్కోకుండా కళ్ళు ఎర్రగా జేవిరించి ఉన్న విషయం శేషాచారికి తెలియకుండా, పాలిపోయిన చెక్కిళ్ళు తను పడుతున్న ఆతృత చూపేయకుండా సరళ ముస్తాబు చేసుకుంది.
ఒక నిమిషం అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. తొందరలో పొద్దున్న తన జడ సరిగా అల్లుకోలేదు. జుట్టు బాగా చెదిరిపోయి ఉంది. దువ్వుకుందామా అనుకున్నది. ఆలస్యం అవుతుందని మానుకున్నది. శేషాచారి గదిలోకి వెళ్ళింది. శేషాచారి పడక కుర్చీలో పడుకున్నాడు. 2 కాళ్ళు ముందున్న ముక్కాలి బల్ల మీద చాచాడు. నోట్లో సిగరెట్ వెలుగుతోంది. 2 పెదవుల మధ్య సిగరెట్ కదులుతూ పొగను సూటిగా పైకి పంపుతోంది. శేషాచారి కప్పు వైపు చూస్తున్నాడే కానీ అతని దృష్టి దేని మీద లేదు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ అతను దేన్ని చూడటం లేదు. సరళ అతనికి ఎదురుగా నిలబడ్డది. భర్తను చూసి ఆశ్చర్యపోయింది. ఒక్క రోజులో శేషాచారి చాలా మారిపోయాడు. చెంపల మీద, పెదముల చివరన, గడ్డం కింద, కళ్ళ కింద నిన్న లేని ముడతలు ఇవాళ వచ్చాయి. శేషాచారి కళ్ళల్లో జీవం లేదు. ఊపిరి పీల్చడమే బరువుగా, జబ్బు చేసిన వాడి మళ్ళీ పీలుస్తున్నాడు. సరళ నిలబడే ఉన్నది. శేషాచారిని చూశాక ఓ పట్టాన నోట మాట రాలేదు. గాలి బిగదీసుకున్నట్టు ఉడకపోసాగింది సరళకి. గదంతా వేడిగా ఉన్నట్టుంది. ఆ వాతావరణంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది. అస్పష్టమైన ఆరాటంతో సరళ హృదయం రెపరెపలాడింది. శేషాచారి సరళ వైపు చూశాడు. నవ్వు లేదు, పలకరింపు లేదు, గుర్తు లేదు. రాతి బొమ్మనో జీవరహితమైన దేన్నో చూస్తున్నట్టు చూశాడు. తర్వాత అతని చూపులో మార్పు వచ్చింది. బాధ, క్షోభ, అసహ్యం, ద్వేషం. శేషాచారి ఒక్కసారి తల విదిలించి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి ఉమ్మివేసి వెనక్కి తిరిగి సరళను చూశాడు. సూర్యనారాయణ పిలిపించి కొత్త వీలునామా రాయించాను అన్నాడు. శేషాచారి కంఠస్వరం కాస్త ఉనికింది. ఏదో జీర వినపడింది. సరళ ఏమీ మాట్లాడలేదు. నా తదనంతరం నా ఆస్తిలో ఒక్క రాగి కానీ నీకు రాదు అని ఆగాడు. సరళ కళ్ళు అప్పగించి చూస్తోంది. నా యావదాస్తిని ఉమకి రాసేశాను అన్నాడు మళ్ళీ శేషాచారి. సరళ ఇంకా ఏమీ మాట్లాడలేదు. శేషాచారి కిటికీ దగ్గర నుంచి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సరళ నిలబడే ఉంది. కూర్చోమని శేషాచారి అనలేదు. నీ నగలు నేను చేయించినవి, అన్నీ నేను చేయించినవే. ఒక్కటే నీకు ఇవ్వను. సరళ కొంచెం ఆశ్చర్యంతో చూసింది. ఇవాళ మంగళవారం, రేపు బుధవారం. సాయంకాలం లోపున నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళుతున్నది, ఎవరి దగ్గరికి వెళుతున్నది నాకు చెప్పనవసరం లేదు. బుధవారం సాయంకాలం 6 గంటల తర్వాత నువ్వు ఓ క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీ ఏర్పాటు నువ్వు చేసుకునేందుకు 2 రోజులు గడువు ఇచ్చాను. శేషాచారి కొంచెం ఆవేశంతో మాట్లాడుతున్నాడు. నీ జీవనానికి నెలకి 100 రూపాయలు ఇస్తాను. అది నా దగ్గరకు వచ్చి తీసుకోని అవసరం లేదు. నెల నువ్వు ఎక్కడికి పంపించమంటే అక్కడికి వకీలు సూర్యనారాయణ గారు పంపుతారు. నా తదనంతరం కూడా నెలకు నీకు 100 రూపాయలు నీ జీవితాంతము వచ్చే ఏర్పాటు చేశాను. అంతే, నువ్విక వెళ్ళు అని శేషాచారి లేచి మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తున్నాడు. తన మొహం సరళకి చూపించడం ఇష్టం లేక, తను సరళని చూడటం ఇష్టం లేక. సరళలో చలనం లేదు. 5 నిమిషాలు అలా రాతి బొమ్మలా నిలబడింది. అసలు శేషాచారి మాటలు ఆమెకు అర్థమయ్యాయా అనే సంశయం కలుగుతుంది ఆమెని ఆ సమయంలో చూసిన వారికి. అదంతా కలగా ఉంది ఆమెకి. అదంతా పీడకలలా ఉంది. ఆ కలలో నుంచి ఏ క్షణాన్నైనా మేలుకుంటామేమోనన్న అర్థం లేని ఆశ ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. శేషాచారి వైపు జాలిగా చూస్తోంది. ఆమె అక్కడే నిలబడటం శేషాచారి చూడకుండానే గ్రహించాడు. నువ్విక వెళ్ళు గర్జించాడు. క్రోధం, రోషం, అసహ్యం, ద్వేషం ఆ ఒక్క హుంకరింపులో ఉన్నాయి. ఎందుకు అడిగింది సరళ దీనంగా. ఎందుకు ఆ గదిలో నుంచి ఎందుకు వెళ్ళాలనా, ఆ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళాలనా, లేక వీలు ఎందుకు మార్చబడింది అనా? ఎందుకో నీ అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు. నా చేత చెప్పించినంత అవసరం లేదు. అయినా చెప్పించినంత మాత్రాన నీకు కలిగే తృప్తేమిటో అర్థం కాలేదు నాకు. తెలుసుకొని కనుక నిన్ను అడగలేదు. అసహనంతో కాదు, నిశ్చయంగా తెలియబట్టే ఇలా చేశాను. న్యాయము, ధర్మము నా పక్షాన ఉన్నాయి. అధర్మము, అవినీతి నీది ఎందుకనే ప్రశ్న అడిగే అర్హత నీకు లేదు. సిగ్గు విడిచి అడుగుతావా? ఇదిగో అంటూ బల్ల సరుగులో నుంచి కొన్ని ఫోటోలు, ఒక కాగితము, ఒక నోట్ల కట్ట తీసి బల్ల మీద పడేసి చూడు అన్నాడు. ఆ కాగితం మార్వాడి రసీదు. ఆ డబ్బు తన హ్యాండ్ బ్యాగ్లోని డబ్బు. ఆ కార్డులు తన ఉత్తరాలు, ఫోటోలు. పో అన్నాడు శేషాచారి. సరళ తలదించుకుంది. ఆ గదిలో నుంచి పరిగెత్తింది. శేషాచారి పడక కుర్చీలో చతికిలబడ్డాడు. అతని కళ్ళ వెంట అశ్రువులు జలజలా రాలాయి. ఒక్కసారి తల విదిలించుకొని నౌకర్ని పిలిచి భాస్కరాన్ని రమ్మను అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.
గుండె నిబ్బరంతో తను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భర్త గదిలో నుంచి సరళ పరుగెత్తింది. కాళ్ళు పెరుగెత్తిస్తున్నాయే కానీ కళ్ళకు ఏమీ కనిపించటం లేదు. అంతా చీకటిగా ఉంది. తన జీవితమే అంధకారమైంది. తన గదిలోకి వెళ్ళి తలుపు గడియలు పెట్టుకున్నది. ఏడుపు రావటం లేదు, బాధ లేదు, చిత్తక్షోభ లేదు, మనస్సులో ఏ ఆలోచన లేదు. చీకటి, శూన్యం, అంతే. అలా గంటల తరబడి శూన్యంలోకి చూస్తూ మంచం మీద కూర్చుంది. తనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? తన మేనమామ ఇంటికి వెళ్ళటం ఎలా? ఇన్నేళ్ళు ఇలా భోగాలు అనుభవించాక మళ్ళీ లేమితనం అనుభవించటం ఎలా? పోనీ ఉద్యోగంలో చేరుదామన్నా ఎవరు తీసుకుంటారు? టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ మర్చిపోయింది. అలవాటు తప్పింది. ఆ ఇంట్లో నుంచి వెళ్ళక తప్పదా? భర్త ఆస్తిలో తనకు చిల్లుగవ కూడా రాదా? నెలకు 100 రూపాయలు మనోవర్తి. ఇందుకేనా తన యవ్వనాన్ని, తన భవిష్యత్తును శేషాచారికి అర్పించింది? ఏ ఉద్దేశంతో తన ముసలాన్ని పెళ్లి చేసుకున్నది? నిజమే, తను తప్పు చేసింది. కానీ అది సమర్థనీయమైన తప్పు కాదా? శేషాచారి తనలా తప్పు చేయడానికి గల కారణం ఊహించలేదా? పరిస్థితులు అందుకు అవకాశాన్ని కల్పించలేదా? తన స్థితి అందుకు దోహదం అవ్వలేదా? తన బలహీనతకి కారణాలే కనిపించలేదా శేషాచారికి? తను కోరుకున్నప్పుడు చేరదీసి, లాలించి, ప్రేమ చూపించి, సకల భోగాలు అమర్చి, తనను దేవతలా చూసి, అసహ్యం కలగగానే తక్షణం ఇంట్లో నుంచి పొమ్మనటానికి శేషాచారికి హక్కు ఉందా? తన మనిషి కాదా? తన ఇల్లు, తన సంసారం, తన జీవితాన్ని 5 ఏళ్లుగా ఈ మనుష్యులతో ఈ ఇంట్లో గడిపి బాంధవ్యాలన్నీ ఇక్కడే పెట్టుకుంది. ఈనాడు తను ఎక్కడికి పోతుంది? సరళ మనస్సు రకరకాల ఆలోచనలతో వేడెక్కింది. తను చేసిన తప్పును సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తోంది. శేషాచారి చేసిన పని అన్యాయమైనదని విశ్వసిస్తోంది. భోజనానికి రమ్మని వంట మనిషి పిలిచాడు. రాననింది. ఏమీ తినాలని లేదు. మధ్యాహ్నం కాగానే ముస్తాబయింది. ఇంట్లో నుంచి బయలుదేరింది. ఇంట్లో ఎవరూ ఆమెకు ఎదురుపడలేదు. షెడ్ వైపు నడిచింది. తనకా ఇంట్లో ఎటువంటి అధికారము లేదని జ్ఞాపకం వచ్చింది. నడిచే బయలుదేరింది. బస్సు ఎక్కి హైకోర్టుకు చేరింది. కోర్టు భవనాల వైపు కాక వకీళ్ల వైపు, ఛాంబర్ వైపు వెళ్ళింది. 2వ అంతస్తులో ఒక గది ముందు ఆగింది. సందేహిస్తూనే లోపలికి వెళ్ళింది. టైప్ మిషన్ ముందు కూర్చున్న 20 ఏళ్ల అమ్మాయి ప్రశ్నార్థకంగా సరళను చూసింది. విశాలాక్షి గారున్నారా? అడిగింది సరళ. లేరు, కోర్టులో ఉన్నారు అన్నదా అమ్మాయి. ఎప్పుడొస్తారు? అడిగింది సరళ. ఇంకో అరగంటలో వస్తారు. నేను ఆమె సెక్రటరీని. నా పేరు భారతి అన్నది ఆ అమ్మాయి. విశాలాక్షి గారు వచ్చేటంతవరకు ఇక్కడ కూర్చోవచ్చా? అడిగింది సరళ. దానికే, కూర్చోండి అని కుర్చీ చూపించి మళ్ళీ తన టైప్ మిషన్ వైపు తిరిగింది భారతి. అరగంట అయింది. నల్లకోటు, తెల్లని జార్జెట్టు చీర, పాదాలకు ఎర్రని మహబల్ హైహీల్స్ చెప్పులు, ముడి వేసుకున్న జుట్టు, టకటకమంటూ లాయర్ విశాలాక్షి తన ఛాంబర్స్లోకి వచ్చింది. విశాలాక్షిని చూడగానే సరళ లేచి నిలబడి నమస్కారం చేసింది. విశాలాక్షి ప్రతి నమస్కారం చేసి స్వింగ్ డోర్ వేసుకొని తన గదిలోకి వెళ్ళింది. రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని చేతిలోని కాగితాల బల్ల సొరుగులో పెట్టింది. భారతి విశాలాక్షి గదిలోకి వచ్చింది. ఎవరామె? అడిగింది విశాలాక్షి. సరళట అన్నది భారతి. ఎందుకు వచ్చింది? చెప్పలేదు, మీతో మాట్లాడాలట అన్నది భారతి. రమ్మను. విశాలాక్షి తన వైపు చూస్తుంది. తలుపు తోసుకుని సరళ ప్రవేశించింది. కూర్చోండి అన్నది విశాలాక్షిని చూసి నవ్వుతూ. మిమ్మల్ని ఓ సలహా అడగటానికి వచ్చాను అన్నది. అడగండి అన్నది విశాలాక్షి. మిమ్మల్ని గురించి చాలా విన్నాను. పత్రికల్లో మీ పేరు తరచూ చూస్తుంటాను. కానీ మీరెలా ఉంటారని ఎన్నడూ అనుకోలేదు అన్నది సరళ. విశాలాక్షి నవ్వింది. ఆ నవ్వులో ఎంతో అనుభవము, వివేకము కనిపిస్తాయి. ఒకసారి విశాలాక్షిని చూసిన వారు జన్మలో ఎన్నడూ ఆమెను మర్చిపోలేరు. ఆమెది ఉత్త అందం కాదు, అందంగానే ఉంటుంది. కానీ ఆ మొహంలో వర్చస్సు, ఆమె టీవీ ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఆకర్షించడమే కాదు, ఆమెను మర్చిపోలేనట్టు చేస్తాయి. మంచి పొడుగు, ఆ పొడుక్కి తగ్గ లావు, అందమైన నిగనిగలాడే బట్టలు, చేతికి రిస్టు వాచి, 2 ఉంగరాలు, ఒత్తైన జుట్టు, జారుముడి, నవ్వే పెదములు, మెరిసే ఒంటి రంగు, వీటన్నిటికన్నా ఆకర్షణీయంగా ఉంటాయి ఆమె కళ్ళు. ఆ కళ్ళలో ఎంతో భావం ఉంటుంది. అవి ప్రేమతో, దయతో, ఔదార్యంతో, లాలనతో చూడగలవు.
ధైర్యం చెప్పగలవు. ఉరికంబానికి అంగుళం దూరంలో ఉన్నవారు కూడా విశాలాక్షి కళ్ళలోని వెలుగు, ప్రతిభ చూసి ధైర్యం తెచ్చుకొని నిస్పృహ పోగొట్టుకున్నారు. ఆ కళ్ళే విపరీతమైన కాఠిన్యాన్ని చూపగలవు. ఆ కళ్ళని చూసి భయపడి, వాటిలో కరుణ, దయ, ఓర్మి లేవని భయపడి, తమ అంత్యకాలం సమీపించిందని అనుకొని తమ నేరాలను ఒప్పుకున్న హంతకులు ఉన్నారు. లాయర్ విశాలాక్షి సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె మేధస్సు జడ్జీలనే చకుతులను చేసింది. సరళ గొంతు సవరించుకుంది. నేను చిన్న చిక్కులో ఉన్నాను అన్నది. చెప్పండి అన్నది విశాలాక్షి. నా భర్త నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నారు. ఎందుకు అని అడిగింది విశాలాక్షి. సరళ ఒక్క నిమిషం సందేహించింది. విశాలాక్షి ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆయన పేరు బహుశా మీరు వినే ఉండవచ్చు. పూర్వీకుల శేషాచారి గారు. ఆచారి అండ్ కంపెనీ ఆయనదే. విశాలాక్షి తల ఊపింది. నన్ను 2 రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు. నెలకు 100 రూపాయలు చొప్పున నాకు జీవనానికి ఇస్తానన్నారు. నా నగలన్నీ తీసేసుకుంటానన్నారు. తన ఆస్తిలో రాగి కానీ కూడా తదనంతరం నాకు రాకుండా వీలునామా రాస్తున్నానన్నారు. నన్నేం చేయమంటారు అంటూ సరళ నిట్టూర్పు విడిచింది. విశాలాక్షి సరళ వైపు తేరిపారా చూసింది. శేషాచారి గారిని ఒకసారి ప్రెసిడెన్సీ క్లబ్లో కలుసుకున్నాను. అంతే. నాకు ఆయనతో అంతకన్నా పరిచయం లేదు. ఆయన చాలా పెద్దవారు అనుకుంటాను. అవును, 52 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు అన్నది సరళ. ఇంతకీ మీ భర్త మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమనడానికి కానీ వీలునామా మార్చడానికి కానీ కారణం ఏమిటో చెప్పారు కాదు సరళాదేవి గారు అన్నది విశాలాక్షి. నా భర్తకు నా మీద కోపం రావడానికి తగిన కారణం ఉంది. నైతికంగా చూస్తే చట్టరీత్యా ఆయనకు అధికారం ఉందా అనే నా సందేహం అడిగింది సరళ. భర్తకి ఆమెకి మధ్య వైరం ఎందువల్ల ఏర్పడిందో చెప్పడం సరళకి ఇష్టం లేదని విశాలాక్షి గ్రహించింది. చట్టరీత్యా హక్కు ఉన్నది లేనిది వివరాలన్నీ తెలిస్తే గాని చెప్పలేను. ఏది ఏమైనప్పటికీ మీకు పెళ్లిలో పెట్టిన నగలు తీసుకునే హక్కు ఆయనకు లేదు. అది స్త్రీధనం. మీ కొనిచ్చిన ఇతర నగలని కూడా తీసుకోవటానికి హక్కు లేదు. అది స్త్రీధనమే. ఇక ఆస్తిలో మీకు వాటా ఇవ్వకపోవటం గురించి అదంతా ఆయన స్వార్జితమే అయినందున దాన్ని ఎవరికన్నా ఇచ్చుకున్నా అడిగేందుకు హక్కు ఎవరికీ లేదు. ఎటొచ్చి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు గనక మీరు మనోవర్తికి దావా వేయొచ్చు. ఆయన ఇచ్చే 100 రూపాయలు చాలవని ఇంకా ఇవ్వాలని అడగవచ్చు. ముఖ్యంగా ఆయన చాలా శ్రీమంతుడు కనుక ఇంకా ఎక్కువ డబ్బు మనోవర్తిగా మీరు అడిగే హక్కు ఉన్నది. నేను చాలా ఘోరమైన తప్పు చేసినప్పటికీ హక్కు ఉందంటారా అడిగింది సరళ సందేహిస్తూ. మీరు చేసిన తప్పును బట్టి ఉంటుంది. విడాకులు చట్ట ప్రకారం అందులో పేర్కొన్న నేరాలతో ఏదైనా మీరు చేసి ఉంటే దాని రుజువు మీ భర్త దగ్గర ఉంటే మీ నుంచి విడాకులు కోరడానికి ఆయనకు అవకాశం ఉంది. అలా ఆయన విడాకులు పొందిన పక్షంలో మనోవర్తిగా చిల్లి గవ్వ కానీ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి విశాలాక్షి సరళని రెప్పవాల్చకుండా చూసింది. సరళ 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి చటుక్కున లేచి నిలబడింది. థ్యాంక్ యూ. ఆలోచించుకొని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మీ ఫీజు అడిగింది. ఆలోచించుకొని మళ్ళీ కనిపిస్తావుగా, అప్పుడు మాట్లాడదాం ఫీజు విషయం అన్నది విశాలాక్షి. మళ్ళా థ్యాంక్స్ చెప్పి సరళ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న సరళని చిరునవ్వుతో చూస్తూ భారతిని పిలిచింది విశాలాక్షి. అందమైన యువతి ముసలాడిని ఎందుకు పెళ్లి చేసుకుందంటావు అడిగింది విశాలాక్షి భారతిని. డబ్బు కోసం అన్నది భారతి తడుముకోకుండా. పెళ్లి చేసుకున్న యువతని ముసలి భర్త ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు అడిగింది విశాలాక్షి. భారతి కొంటెగా విశాలాక్షి వైపు చూసింది. ఎందుక? భార్య అందమైనది యువతి కనుక, తను ముసలాడు కనుక, ప్రపంచంలో అందమైన యువకులు చాలామంది ఉన్నారు కనుక. గుడ్, వెరీ గుడ్. డైరీలో రాయి. సరళాదేవి శేషాచారి భార్య 20 రూపాయలు బాకీ ఉన్నది అన్నది విశాలాక్షి నవ్వుతూ. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి రాత్రి భోజనం అయ్యాక తాంబూలం వేసుకొని సిగరెట్ వెలిగించి తాపీగా వసారాలో కుర్చీలో జాగరలు పడి సాయంకాలం వచ్చిన మెయిల్ పత్రిక తిరగవేస్తున్నాడు. టెలిఫోన్ మోగేటప్పటికి లేచి వెళ్ళటానికి బద్ధకం వేసి కదలలేదు. మిమ్మల్నే పిలిచింది హాల్లో నుంచి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అర్ధాంగి. ఎవరు? స్టేషన్ నుంచి రైటర్ అన్నదామె. విసుక్కుంటూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి హాల్లోకి వెళ్ళి భార్య చేతిలో నుంచి టెలిఫోన్ తీసుకున్నాడు. ఎస్ అన్నాడు. నేనండి, రైటర్ని. ఏం? హత్య కేసండి. ఎక్కడా? వెంకటనారాయణ
రోడ్లో శేషాచారి గారు హత్య చేయబడ్డారట. రిపోర్టు వచ్చింది. ఎస్ సార్, డాక్టర్ గురువారం ఫోన్ చేశారు. 2 కానిస్టేబుల్స్ వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్పు. కానిస్టేబుల్స్ని అప్పుడే పంపేశాను సార్. సార్ అర్జెంట్ అని వెళ్ళమని చెబుతాను. గుడ్, నేను వెంటనే బయలుదేరి వెళ్తాను అని టెలిఫోన్ రిసీవర్ పెట్టేసి నేను బయటకు వెళ్తున్నాను, చాలా ఆలస్యం కావచ్చు తిరిగి రావటానికి అని భార్యకి చెప్పి ప్యాంటు షర్టు తొడుక్కున్నాడు కృష్ణమూర్తి. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి జీపు కారులో బయలుదేరాడు. కృష్ణమూర్తికి శేషాచారితో కొద్దిగా పరిచయం ఉంది. కొద్ది కాలం క్రితమే శేషాచారి ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు కృష్ణమూర్తి దర్యాప్తుకి శేషాచారి ఇంటికి వెళ్ళాడు. శేషాచారితో అంతకు ముందున్న పరిచయం వృద్ధి అయింది. అప్పటి నుంచి తర్వాత 1-2 సార్లు శేషాచారిని ఆఫీసులో కలుసుకున్నాడు. క్రితం రోజు శేషాచారి మేనకోడలు ఉమ తనకి ఫోన్ చేసింది. నగల విషయం ఏమైనా తెలిసిందా అని. ఏమీ తెలియలేదని చెప్పాడు తను. ఆలోచిస్తే విచిత్రంగానే ఉంది. దొంగ నగలు ఎక్కడా అమ్మినట్టు లేదు, తాకట్టు పెట్టినట్టు లేదు. అందుకే ఆచూకీ తెలియలేదు. ఇంతకీ దాదాపు 60 ఏళ్లు వచ్చిన శేషాచారిని ఎవరు ఎందుకు హత్య చేశారో, పాపం ఆ ముసలాడి మీద ఎవరికి ఎందుకు అంత కచ్చ కలిగిందో ఇలా అనుకుంటూ జీపు వేగంగా తోలుకెళ్లాడు కృష్ణమూర్తి. వెంకటనారాయణ రోడ్డు మీద 228 నెంబర్ ఇల్లు సమీపిస్తుండగా కారు వేగం తగ్గించాడు. ఆ ఇంట్లోని దీపాలన్నీ అన్ని గదులలో వెలుగుతూ ఉండటం దూరాన్నించే చూశాడు. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. గేటు దాటి తోటలో నుంచి కారును పోర్టికోలోకి పోనిచ్చాడు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి. పోర్టికోలో మరొక కారున్నది. అది చాలా పెద్ద ఇల్లు, పెద్ద తోట, చుట్టూ ప్రాకారం, గోడ. కృష్ణమూర్తి జీపు ఆగి దిగగానే మెట్ల దగ్గర నిలబడ్డ కానిస్టేబుల్ సెల్యూట్ చేశాడు. హెడ్ కానిస్టేబుల్ సార్జెంట్ లోపల ఉన్నారండి అన్నాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తల పంకించి లోపలికి వెళ్ళాడు. హాల్లో హెడ్ కానిస్టేబుల్ శవం గదిలో ఉందండి. వీరే డాక్టర్ గురునాథం గారు. స్టేషన్కి రిపోర్ట్ చేసిన వారు వీరే అన్నాడు. డాక్టర్ గురునాథం తల పంకించాడు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సార్జెంట్, డాక్టర్ గురునాథం హత్య జరిగిన గదిలోకి వెళ్లారు. సార్జెంట్ గది తలుపు మూసేశాడు. ఇన్స్పెక్టర్ గదంతా కలయి చూశాడు. పెద్ద గది. ఆ గదికి ఒకటే తలుపు. ఆ తలుపు నడవలోకి ఉంది. ఆ గుమ్మంలోంచి ఇన్స్పెక్టర్ పరివారము లోనికి వచ్చారు. తనకెదురుగా 2 వెడల్పైన కిటికీలున్నాయి. కిటికీలకి ఊచలు లేవు. అద్దాలు, తలుపులు చెక్క తలుపులు ఉన్నాయి. అద్దాల తలుపులు లోపలికి, చెక్క తలుపులు బయటికి తెరుచుకుంటాయి. ఒక బీరువా, ఒక పెద్ద మంచం, ఒక బల్ల ముందు కుర్చీ, ఒక కోటు స్టాండు, తువ్వాళ్ళ స్టాండు, బూట్స్లు, చెప్పులు పెట్టుకుని ఒక చిన్న షెల్ఫ్, ఒక అలమారు, దాని నిండా పుస్తకాలు, ఒక అద్దం, ఆ అద్దం ముందు ఓ బల్ల, ఆ బల్ల మీద రేజరు, దువ్వెన మొదలైన వస్తువులు, దాని పక్కన గోడలో బిగించిన ఒక ఇనుప్పెట్టె, నేల మీద తివాచీ గద మధ్యన ఒక సీలింగ్ ఫ్యాను, ఆ ఫ్యాన్ కింద ఒక ఫేమ్ పడక కుర్చీ, ఆ కుర్చీ కిటికీ వైపున ఉంది. అంటే తలుపులో నుంచి కుర్చీ వెనక భాగం కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఈ వివరాలన్నీ ఒక్కసారి చూసి మనస్సులో జ్ఞాపకం ఉంచుకున్నాడు. 2 అడుగులు ముందుకు వేశాడు. పడక కుర్చీని సమీపించాడు. పడక కుర్చీలో శేషాచారి శవం ఉంది. ఎర్రగా ఉన్న కణతని చూడనట్లయితే శేషాచారి నిద్రపోతున్నాడని భ్రమపడవచ్చు. చలనం లేదు, కానీ పడుకున్న తీరులో అసాధారణమేమీ లేదు. కృష్ణమూర్తి పడక కుర్చీ దగ్గరగా జరిగి శేషాచారి తల చూశాడు. ఎడమవైపున కణత ఎర్రగా ఉంది. కింద తివాచీ మీద ఎర్రగా రక్తపు మడుగు కనిపించింది. కుర్చీ మీద, చొక్కా మీద కూడా రక్తం మరకలు ఎర్రగా కనిపిస్తున్నాయి. గాయం పడ్డ చోట ఎర్రగా మాంసం కనిపిస్తోంది. కంటి దగ్గర నుంచి చెవి వరకు ఒక గీతలా చర్మం చీరుకుపోయింది. శేషాచారి కుడి చేయి కుర్చీలో నుంచి కిందకి తివాచీ మీదకు వేలాడుతోంది. ఆ చేతి కింద ఓ పుస్తకం ఉంది. ఎడం చేయి పొట్ట మీద ఉంది. తల ఎడమ వైపుకు ఒరిగిపోయింది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఈ వివరాలు కూడా జాగ్రత్తగా గమనించాడు. డాక్టర్ వైపుకు తిరిగాడు. ఈ హత్య గురించి తమరేం చెప్పగలరు అడిగాడు డాక్టర్ని. డాక్టర్ గురునాథం 50 ఏళ్లవాడు. లావుగా పొడుగ్గా ఉంటాడు. గొంతు సవరించుకొని సరిగ్గా 9:25కి రవి అంటే శేషాచారి మేనల్లుడు నాకు టెలిఫోన్ చేశాడు.
శేషాచారి గారికి ప్రమాదం జరిగిందని నన్ను వెంటనే రమ్మని చెప్పాడు. నేను ఈ కుటుంబానికి చాలా కాలంగా డాక్టర్ని. 10 నిమిషాలలో నేను ఇక్కడికి వచ్చాను. శేషాచారి గారిని చూడగానే హత్య చేయబడ్డాడని తెలిసింది. వెంటనే నేనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఆయన నేను కదల్చలేదు, ఎవరిని ఈ గదిలోకి రానియలేదు. నేనే ఈ గదిలో ఏది ముట్టుకోలేదు. మీ కానిస్టేబుల్ రాగానే అతని గదికి కాపలా ఉంచి నేను కిందకు వెళ్ళాను అన్నాడు డాక్టర్ గురునాథం. మీరు ఫోన్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? ఈ గదిలో టెలిఫోన్ లేదే అడిగాడు కృష్ణమూర్తి. కిందకి దిగి వెళ్ళాను. గది తలుపు బయట గడియ పెట్టాను. రవి, భాస్కరాచారి అంటే శేషాచారి గారి తమ్ముడు, వంటవాడు, ఉమా అందరూ ఇక్కడే నడవలో ఉన్నారు. ఎవరిని లోపలికి వెళ్ళవద్దని చెప్పాను. క్షణంలో తిరిగి వచ్చాను. డాక్టర్ గారు, శేషాచారి గారి మృతికి ఆ గాయమే కారణమంటారా అడిగాడు కృష్ణమూర్తి. సందేహం లేదు. శేషాచారి గారు పోయి ఎంతసేపు అయిందంటారు? డాక్టర్ కొంచెం ఆలోచించాడు. పోస్టుమార్టం చేస్తే గాని ఖచ్చితంగా తెలియదు. అది మీ పోలీసు సర్జన్ను ఎలాగూ చేస్తారు. ఉజ్జాయింపును చెప్పమంటే శేషాచారి గారు పోయి 1 గంట దాటి ఉండాలి. 2.5 గంటల కింద ఆయన బతికే ఉండాలి. ఇది కేవలం శరీర ఉష్ణాన్ని బట్టి చెప్పాను. రిగర్ మార్జిన్ ఇంకా ప్రారంభం కాలేదు అన్నాడు డాక్టర్ గురునాథం. కృష్ణమూర్తి చేతి గడియారం చూసుకున్నాడు. 10 గంటల 10 నిమిషాలైంది. అంటే 9 గంటలకు ముందు హత్య జరిగి ఉండాలి. 7:30 తర్వాత జరిగి ఉండాలి. అంతేనా డాక్టర్ గారు అడిగాడు. డాక్టర్ గురునాథం తన చేతి గడియారం చూసుకొని తల ఆడించాడు. థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు కృష్ణమూర్తి. ఇక నేను వెళ్ళవచ్చా అడిగాడు డాక్టర్ గురునాథం. ఇంటికి వెళుతున్నారా? ఇంకా ఇక్కడ కాసేపు ఉంటారా అడిగాడు కృష్ణమూర్తి. కాసేపు కింద ఉంటాను. డాక్టర్ గురునాథం గదిలో నుంచి వెళ్ళిన తర్వాత సార్జెంట్ శివం మళ్ళా తలుపు గడియబెట్టి శవం దగ్గరికి వచ్చాడు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శవాన్ని, కణత మీద గాయాన్ని పరీక్షగా చూశాడు. గాయం కంటి దగ్గర నుంచి చెవి వరకు చంద్రవంక ఆకారంలో ఉంది. ఆ చంద్రవంక వంపు కిందకి ఉంది. ఆ గాయం చాలా సన్నగా గీత గీసినట్టుంది. రక్తం చిమ్మింది కనుక ధారలుగా కారింది కనుక కనిపించడం లేదు. కానీ లేకుంటే కణత మీద సన్నగా ఏ బ్లేడ్తోనో గీసినట్టు మాత్రం కనిపించేది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. కిటికీకి అవతల ఏమీ లేదు. కింద తోట కనిపిస్తోంది. కిటికీలోంచి తొంగి చూశాడు. నీళ్లు గొట్టాలు ఏమైనా ఉన్నాయేమోనని. అవేవీ లేవు. హంతకురాలో కిటికీలో నుంచి అంటే బయట నుంచి రాలేదు. ఇంట్లో నుంచి అంటే గుమ్మంలో నుంచే వచ్చారు. కిటికీలో నుంచి రావడానికి వీలు లేదు అన్నాడు కృష్ణమూర్తి సార్జెంట్ శివంతో. ఎస్ సార్. హంతకుడు కిటికీలో నుంచి వస్తూ ఉంటే శేషాచారి గారు చూస్తూ ఉంటారా? గాయాన్ని బట్టి హంతకుడు ఈ తలుపులో నుంచి వచ్చాడని, వెనక నుంచి దెబ్బ కొట్టాడని అనుకోవచ్చు అన్నాడు శివం. కృష్ణమూర్తి సార్జెంటుని చురచురా చూశాడు. నువ్వు ఏమైనా దర్యాప్తు చేశావా అడిగాడు కృష్ణమూర్తి. లేదు సార్, మీరు వస్తున్నారని రైటర్ చెప్పారు. శేషాచారి హత్యకి కారణమై ఏమై ఉంటుందంటావు? అప్పుడే ఎలా చెప్పడం సార్? శేషాచారి చాలా డబ్బు గలవాడని నీకు తెలుసా? సార్జెంట్ తల ఊపాడు. కనుక ఇనప్పెట్టెలో డబ్బు ఉండవచ్చు, నగలుండవచ్చు. సార్జెంట్ ఇనప్పెట్ట వైపు చూశాడు. ఇనప్పెట్ట తాళం చెవులు తగిలించి ఉన్నాయి. తలుపు దగ్గరగా వేసి ఉంది. అది గమనించలేదా అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు సార్. మరి ప్రమోషన్లు ఎలా వస్తాయి అంటూ ఇన్స్పెక్టర్ ఇనప్పెట్ట దగ్గరికి వెళ్ళి జోబులో నుంచి రుమాలు తీసి దాన్ని చుట్టి తలుపు తెరిచాడు. ఇనప్పెట్టె అంతా చిందరవందరగా ఉంది. కాగితాలన్నీ అటూ ఇటూ పడి ఉన్నాయి. ఎవరో హడావిడిగా ఇనప్పెట్టె వెతికినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. హత్యకి కారణం తెలుస్తోందా అన్నాడు కృష్ణమూర్తి. లేదు సార్. ఏం అడిగాడు కృష్ణమూర్తి చటుక్కున శవం వైపు తిరిగి. ఇనప్పెట్టెలో ఆ మూల నోట్ల కట్టలున్నాయి సార్. ఆ వెతికిన వాళ్ళు కాగితాలను నోట్ల కట్టల మీద పడేశారు. దొంగతనమే హత్యకి కారణమై ఉంటే హంతకుడు ఈ డబ్బు ఉంచుతాడా అన్నాడు శివం సందేహిస్తూ. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తల పంకించాడు. అప్పుడప్పుడు నువ్వు తెలివిగా ఆలోచిస్తూ ఉంటావు. ఇవి ఇనప్పెట్ట తలుపు మూసేసి హంతకుడు ఇనప్పెట్ట తెరిచి వెతికేనందుకే సందేహం లేదు. ఆ వెతికింది దొరికిందో లేదో మనకు తెలియదు. ఎందుకైనా మంచిది ఇనప్పెట్టెలోని వస్తువులని జాబితా తయారు చేయి. ముందు ఫోటోగ్రాఫర్ని, వేలిముద్రలు శాఖవారిని రమ్మని కబురు పంపు. అప్పుడే కబురు చేశానండి. అయితే సరే, గదంతా ఫోటోలు తీయించు. ఇనప్పెట్టె, కుర్చీలు, బల్లలు ఎక్కడ కనపడితే అక్కడ వేలిముద్రలు తీయమని చెప్పు. నేను దర్యాప్తు ప్రారంభిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.